వెల్కమ్ టు టీవీటీ న్యూస్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీతో పాటు పలు కీలక అంశాలను మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గుంటూరు నగరంలో శ్రీనివాసరావు తోటలో శ్రీ బాలా గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అష్టమ గణపతి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు కమిటీ అధ్యక్షులు ఆళ్లహరి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లమాధవి పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధునీకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో 115 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ లో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉధృతం అవుతుంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని, నర్సింగ్ వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం గుడివాడ ఎమ్మెల్యే రాము జీజీహెచ్ నాట్కో సెంటర్ కు రానున్నారు. దీంతో నర్సులు ఎమ్మెల్యే ముందు గళ్లం విప్పడానికి సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది. గత 5 ఏళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమయ్యారు. అలాంటి వారు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు గారిని కలిసి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యను విన్నవిస్తున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కించేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి ఆయా విభాగాధిపతులతో సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజల అర్జీలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయి, వాటి స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 33వ డివిజన్ దేవాపురం గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ గణపతి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి వర్యులు రజని. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ షాక్. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% వరకు పెంచేసింది. దీంతో సన్ఫ్లవర్, సోయాబీన్, రిఫైండ్ పామాయిల్, వేరుశనగపై ఇంపోర్ట్ ట్యాక్స్ 12.5% నుంచి 32.5%కి చేరింది. అన్ని రకాల నూనెల ధరలు లీటర్పై ఒక్కసారిగా 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. పామాయిల్ ధర 100 రూపాయల నుంచి 115 నుంచి 120 రూపాయలు, సన్ఫ్లవర్ ధర 130 నుంచి 140 రూపాయలు, వేరుశనగ నూనె 155 రూపాయల నుంచి 165, 170 రూపాయల వరకు చేరింది. కాకినాడ జీజీహెచ్ న్యూరో సర్జరీ వైద్యులు ఓ 55 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ చేశారు. మత్తు ఇవ్వకుండానే ఆమెకు ఇష్టమైన బ్రహ్మానంద కామెడీ వీడియోను ఫోన్ లో చూపిస్తూ సర్జరీ నిర్వహించారు. ఆమె మెదడులో ఎడమ వైపున ఉన్న ట్యూమర్ ను తొలగించారు. సర్జరీ సక్సెస్ అవడంతో వైద్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గుంటూరు మిర్చియార్డ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న మదన్ను అధికారులు విధుల నుంచి తప్పించారు. మిర్చియార్డ్ లో జూనియర్ మార్కెటింగ్ సూపర్ యార్డ్ ఉద్యోగి కాచావలిపై దాడి చేసిన ఘటనలో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. సెక్యూరిటీ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రపంచ ఖ్యాతిని ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గుంటూరులో మంగళవారం సాయంత్రం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు భారతదేశ ప్రధానమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా మోడీ అభివృద్ధి చేశారని అన్నారు. తెనాలి చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ రోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ వేళలో దివిస్ లాబొరేటరీస్, ఈక్విడ్స్ అండ్ మౌల్డ్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మతం కంటే మానవత్వం గొప్పదని హోప్ విన్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ షమా సుల్తాన్ అభివర్ణించారు. గుంటూరు రూరల్ మండలం ఓబుల్నాడుపాలెం గ్రామం అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మాజీ సర్పంచ్ సుబ్బారావు ఆధ్వర్యంలో 4 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం అన్నదానం కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో నిర్వాహకుల ఆహ్వానం మేరకు షమా సుల్తాన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. స్టేట్ టీవీ న్యూస్.